ఎన్టీఆర్ పేరు చెప్తేనే ఒళ్ళు దలరిస్తుంది అందరికీ. 75లో ఆయనతో మొట్టమొదటి సినిమా, 77లో ఆయనతో రెండో సినిమా, ఆయన తర్వాత ఇంకొక హీరో ఘట్టమనేని కృష్ణ గారు. ఆయన కూడా అలాంటి హీరోనే. ఆ తర్వాత అందరినీ ఇంట్రడ్యూస్ చేసిన అందరికీ, మహేష్ బాబుకి దగ్గర నుంచి అల్లు అర్జున్ వరకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకెవరమ్మా? నెక్స్ట్ ఎవరు? అది అయిపోయింది, అది అయిపోయిందమ్మా, అది అయిపోయింది, అది చెప్పేశాను కదా. ఇంకెవరిని పిలవద్దు. సరే సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 3 జనరేషన్ యాక్టర్స్ని, హీరోస్ని తెలుగు తెరకి పరిచయం చేస్తూ వారందరినీ సూపర్ స్టార్స్గా మలిచినటువంటి, ఆయన బ్లెస్సింగ్స్తో మనందరికీ ప్రజెంట్ చేసినటువంటి సి అశ్విని దత్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ దిస్ లెజెండరీ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇండియన్ సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇక మన ఎదురు చూపులకి తెరపడుతూ మంగని మన ముందుకి తీసుకురాబోతున్నారు ప్రత్యక్షంగా. మీరందరూ సిద్ధంగా ఉన్నారని ఆశిస్తూ, మంగ గురించి మాట్లాడుకోవాలి అని అంటే, మంగగా చేసిన అమ్మాయి గురించి మాట్లాడుకోవాలి అంటే, దానికంటే ముందు మనం ఇంకొక అద్భుతమైన పర్సన్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియన్ సినిమాలో దాదాపు అన్ని భాషల్లోనూ చేస్తూ ఒక ఊపి ఒక ఏలినటువంటి ఒక యాక్ట్రెస్ గురించి మాట్లాడుకోవాలి. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ రవీనా టండన్ గారు. రవీనా టండన్ గారు చేసినటువంటి సినిమాలు, ఆవిడ చేసినటువంటి పాటలు దేశవ్యాప్తంగా ఎంత పాపులరో, మనందరం ఎంత ఎంటర్టైన్ అయ్యామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అటువంటి రవీనా టండన్ గారి అమ్మాయిగా ఇప్పుడు తెలుగు తెరకి కూడా పరిచయం అవుతూ, మళ్ళీ నాకు తెలిసి ఇక్కడి నుంచి శ్రీనివాస మంగాపురం దగ్గర నుంచి ఇంకో 10 సంవత్సరాలు ఒక ఏలబోతోంది అన్నటువంటి స్క్రీన్ ప్రెజెన్స్తో మనందరి ముందుకి వస్తున్నటువంటి మంగకి, రాషా తడానికి మీ అందరి కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలికేద్దాము. History tells us that powerful people come from powerful places. Sushri Ravina Ravi Tandon, Kala.
beautiful and gorgeous Rasha Tadani. Our Manga is here. Hearty welcome to Manga. సో ఉయ్యమ్మ అంటూ మొత్తం ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఇప్పుడు మంగమ్మగా మా ముందుకు వచ్చారు. సో హార్టీ వెల్కమ్ చెప్పేస్తూ సో హార్టీ వెల్కమ్ మంగా. Very, very glad to see you in person. So I just want you to say hi, wish everybody, and then have your seat. We'll, listen to your speech later. Yeah. Hello everyone, Andariki Namaskaram, and thank you so much for coming. This is very special to me. I have been a fan of the Telugu industry for the longest time, and being able to work in this film I'm so grateful. So thank you so much, and I hope you'll love everything you'll see. Thank you. Thank you so much, Rasha. Please have your seat. Thank you so much. So that is our Manga from Srinivasa Mangapuram. So yes, Srinivasa Mangapuranకి సంబంధించి మంగగా మనందరికీ కూడా చాలా కాలం గుర్తుండిపోయే పాత్రలో కనిపించబోతున్నారు, అంత అద్భుతమైన సినిమాలో కనిపించబోతున్నారు అన్నది ఆల్రెడీ మనం చూసిన కంటెంట్ ద్వారా తెలిసింది. మరి ఇప్పుడు మంగని చూసిన తర్వాత అఫ్ కోర్స్ మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న శ్రీనుకి వెల్కమ్ చెప్పే టైం కూడా వచ్చేసింది. సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా అభిమానులందరి ముందుకి వచ్చేస్తున్నటువంటి ఆ ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆ తర్వాత మరో సూపర్ స్టార్ అఫ్ కోర్స్ మన ప్రిన్స్ మహేష్ బాబు గారు, అండ్ ఆ తర్వాత ఇప్పుడు శ్రీనుగా మనందరి ముందుకి రాబోతున్నటువంటి ఘట్టమనేని జయకృష్ణకి మీ అందరి చప్పట్లతో ఆహ్వానం పలికేద్దాము. హియర్ వి హ్యావ్ ఘట్టమనేని జయకృష్ణ. శ్రీను ఆన్ టు ద స్టేజ్. ఈ స్టేట్ లో దాదాలందరికి కూడా ఒక్కడే ఫాదర్, గాడ్ ఫాదర్. నిప్పులా బ్రతకాలి, న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండాలి. మోసగాళ్ళకు మోసగాన్ని మాత్రమే కాదు, మంచి వాళ్ళకు మంచివాడిని కూడా. అనాదిగా వస్తున్న ఈ అన్యాయానికి ఆనకట్ట వేయడానికే నేను వచ్చాను. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఆడే పండుగ. ఈ క్షణం ఇప్పటికిప్పుడు నీకేమనిపిస్తుంది? నేను అసలు నీ ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నానా? Welcome to Ghattamaneni Jayakrishna garu as Sinu for all of you. శ్రీనివాస మంగాపురంలోని మంగ తర్వాత ఇప్పుడు మనం శ్రీనుని కూడా ఇలా ప్రత్యక్షంగా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. జయకృష్ణ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. సో ఎస్, ఒక్కసారి అందరికీ హాయ్ చెప్పేసి యా ప్లీజ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు జై బాబు, ఈరోజు అందరు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. తాతగారి పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్ చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ దిస్ మూవీ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ అండి. ఆబ్వియస్లీ ఇట్స్ మై ఫస్ట్ మూవీ అండ్ ఐ థింక్ మీ అందరికి చాలా నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ ఐ వుడ్ లైక్ టు take the legacy forward and I hope I do all of you proud. Thank you.
సూపర్ జయకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. సో ఎస్, శ్రీనివాస మంగాపురానికి సంబంధించి సీనుని మంగని ఈరోజు మనందరం ఉన్నాము. అండ్ ఈ ఇద్దరు కూడా, ఈ రెండు పాత్రలు కూడా మనందరికీ చాలా కాలం గుర్తుండిపోయేటువంటి అద్భుతమైన చిత్రాన్ని మనందరం అతి త్వరలో చూడబోతూ ఉన్నాము. సో ఎస్, మరి ఈరోజు సీనుని మంగని అయితే కలుసుకున్నాము. ఇక సినిమా గురించి మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ రిలీజ్ అయినటువంటి పాటలు, టీజర్ మనందరం ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. సినిమా గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరి కోసం ఇవాల్టి ఈ శుభ సందర్భంలో మనం యాక్చువల్గా ఒక యాక్షన్ టీజర్ని కూడా లాంచ్ చేసుకోబోతున్నాము ఎక్స్క్లూజివ్గా ఈరోజు. కాబట్టి ఆ యాక్షన్ టీజర్ని లాంచ్ చేయాలి అని అంటే డెఫినెట్గా ఇండస్ట్రీలో ఆయన బ్లెస్సింగ్స్ కూడా దొరికితే డెఫినెట్గా వాళ్ళు ఒక రేంజ్కి వెళ్ళిపోతారు, ఒక సూపర్ స్టార్లు అయిపోతారు అన్నది ఉంటుందన్నమాట. సో అటువంటి మనందరికీ ఎంతో ఇష్టమైన డైరెక్టర్, దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారు, వారిని సాదరంగా వేదికపైకి ఇన్వైట్ చేస్తూ, సార్ మీ చేతుల మీదుగా అయితే నేను కిందకు వచ్చేస్తా సార్, టీజర్ లాంచ్ మీరే చెప్పేద్దరు కానీ అది బెటర్. సార్ తర్వాత వస్తానన్నారు కాబట్టి సార్ యాక్షన్ టీజర్ మీ చేతుల మీదుగా. మీరు ఏదో పాటలు టీజర్కి పనికొస్తాను కానీ యాక్షన్ అంటే బోయపాటి సీన్ కానీ కూలింగ్ పాటలు ఏమైనా ఉన్నాయా? అది కూడా నేనేనా? ఓకే. యాక్షన్ టీజర్ లాంచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళను, కానీ నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళను, కానీ నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం వావ్. సో ఈ సినిమాలో ప్రేమ కథ ఎంత బాగుంటుందో దాంతోపాటు యాక్షన్ కూడా మనం అంత ఎంజాయ్ చేయబోతున్నాం అని అర్థమైపోయింది. అయితే రాఘవేంద్రరావు సార్ అన్నారు, నాకు పాటలు అంటే ఎంత ఇష్టమో తెలిసి కూడా యాక్షన్ టీజర్ లాంచ్ చేస్తున్నాం అని అన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా మేము మీకోసం ఎక్స్క్లూజివ్గా ఒక కొత్త పాటని మీ చేతుల మీదుగా లాంచ్ చేద్దామని ప్రిపేర్ అయిపోయాం సార్. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఎక్స్క్లూజివ్గా ఇక్కడున్న వాళ్ళు మనందరం కూడా ఎంజాయ్ చేయడం కోసం మాత్రమే. కాబట్టి లైవ్ కానీ ఫోన్ కెమెరాస్ కానీ యూజ్ చేయకుండా డైరెక్ట్గా సాంగ్ చూసి ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, సార్ మీ చేతుల మీదుగా మీ నుంచి ఏ పాట వచ్చినా రికార్డులు పేలిపోవాల్సిందే. కాబట్టి ఈరోజు మనం పేలిపోతుందే అనే పాటని కూడా లాంచ్ చేసుకోబోతున్నాము. కాబట్టి అది కూడా మీ చేతుల మీదుగా జరగాలని కోరుకుంటూ, 3 పువ్వులు 6 కాయలుగా ఈ పాట లాంచ్ చేయండి. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్, సాంగ్ ప్లీజ్.
ఆహా, రాఘవేంద్రరావు సార్ పాట ఎలా ఉందో మీరే చెప్పాలి ఇప్పుడు. అసలు వావ్, చాలా ఒక బ్యూటిఫుల్ స్పేస్లోకి వెళ్ళిపోయాం కాసేపట్లోనే అనిపించింది పాట విన్నాక. సో ఎస్, ఇంత మంచి పాటలు, ఇందాక చూసినటువంటి యాక్షన్ టీజర్, అంటే ఇంత మంచి యాక్షన్ డ్రామా అన్నీ కలిపి మనందరినీ కంప్లీట్గా ఎంటర్టైన్ చేయడానికి, కట్టిపడేయడానికి వచ్చేస్తోంది శ్రీనివాస మంగాపురం. సో ఎస్, మనందరికీ తెలిసినట్టుగా వైజయంతి మూవీస్ సి అశ్విని దత్ గారి సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్పై పి కిరణ్ గారి నిర్మాణ సారథ్యంలో అఫ్కోర్స్ RX100 మంగళవారం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ అందించిన మా డైరెక్టర్ అజయ్ భూపతి గారి దర్శకత్వంలో జీవి ప్రకాష్ గారి మ్యూజికల్గా జయకృష్ణ గుమ్మాడి గారి విజువల్స్ని మనందరం ఎంజాయ్ చేస్తూ ఈ చిత్రాన్ని మనందరం వెయిట్ చేయబోతూ ఉన్నాము. సో ఎస్, మరి ఇంత అద్భుతమైనటువంటి చిత్రాన్ని మనందరికీ అందించినటువంటి టీం మాటలు మరికొద్దిసేపట్లో విందాము. బట్ డెఫినెట్గా ఇప్పుడు మాత్రం మనందరి ముందుకి ఇంత మంచి పాటని అందించి ఆ పాట గురించి మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఒక లెజెండరీ డైరెక్టర్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలి. బట్ దానికంటే ముందు సార్, ప్రొడ్యూసర్ కిరణ్ గారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా వేదికపైకి వెల్కమ్ చెప్పేస్తూ రిక్వెస్టింగ్ కిరణ్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఎస్, సో అటు సూపర్ స్టార్ కృష్ణ గారితోనూ, ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు గారితోనూ ఎన్నో బ్లాక్ బస్టర్లని అందించినటువంటి మనందరి ఫేవరెట్ దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు సార్కి సాదరంగా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. రిక్వెస్టింగ్ కె రాఘవేంద్రరావు సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మా అందరి ముందుకి విచ్చేసి మీ అమూల్యమైనటువంటి మాటల్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. బ్లాక్ బస్టర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి లెజెండరీ డైరెక్టర్, ఎన్నో డెకేడ్స్గా ఎన్నో రికార్డ్స్ని తిరగరాసినటువంటి డైరెక్టర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సూపర్ స్టార్ అభిమానులందరికీ కూడా ఫేవరెట్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు సార్. సో వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ మా ప్రొడ్యూసర్ పి కిరణ్ సార్ ఈజ్ హియర్ టు వెల్కమ్ రాఘవేంద్రరావు సార్ విత్ ఎ బొకే. Thank you so much, Kiran sir. And now requesting Raghavendra Rao sir to please speak. అందరికీ నమస్కారం అండి. నేను అశ్విని దత్ గారిని బావా అని పిలుస్తాను. బావా, నా సంగతి నీకు తెలుసు. నాకు ఒక పక్కన హీరోని, ఒక పక్కన హీరోయిన్ నుంచోబెడితే బాగుంటుంది. ఇద్దరు రండి బాబు. ఎవరో తప్పట్లు కొట్టండి. మోహన్ బాబు ఉంటే మోహన్ బాబుని కూడా పిలిచేవాళ్ళం, లేదా తిడతాడు. నాకు వైజయంతి మూవీస్కి, కిరణ్కి చాలా ఏళ్ళుగా అన్ని రకాలుగా క్లోజ్గా సంబంధం ఉంది. పర్టికులర్గా వైజయంతి మూవీస్లో కృష్ణ గారితో నేను తీసిన అగ్నిపర్వతం పెద్ద సెన్సేషనల్ హిట్. ఆ తర్వాత మహేష్ బాబుతో తీసిన మా ఇద్దరు వైజయంతి కాంబినేషన్లో తీసిన అగ్నిపర్వతం, అది రాజకుమారుడు సెన్సేషనల్ హిట్. ఆ తర్వాత వైజయంతి మూవీస్లో సేమ్ ఫ్యామిలీ నుంచి ఘట్టం అనేని జయకృష్ణ, అండ్ నా ఫేవరెట్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు
వీళ్ళిద్దరిని వైజయంతి ద్వారా పరిచయం చేస్తున్నా. యంగ్ టాలెంట్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. కొత్తగా వస్తే డైరెక్టర్స్ అందరూ చాలా అద్భుతంగా తీస్తున్నారు. అజయ్ భూపతి నిజంగా ఈ పేరు పెట్టడంలో కానీ, ఈ సినిమాకి పేరు పెట్టడంలో కానీ, ఈ సాంగ్ పిక్చరైజేషన్ గబుక్కున గుళ్ళో స్టెప్పులు వేయకుండా పవిత్రంగా తీసేయడం, లేకపోతే ఫస్ట్ సాంగ్లో చెప్పులు వేసేస్తూ ఉంటాను. కంగ్రాచులేషన్స్. తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది కృష్ణ జన్మదినం సందర్భంగా. ఈ పిక్చర్లో శ్రీనివాస మంగాపురం అని పేరు పెట్టడంతోనే ఫస్ట్ సక్సెస్కి కారణం. ఇతని పేరు శ్రీనివాస్, ఈ అమ్మాయి పేరు మంగ. నేను వెంకటేశ్వర భక్తుల్ని. ఈ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత రోజు వెంకటేశ్వర స్వామి హుండీలో ఎన్ని కోట్లు పడతాయో అన్ని కోట్లు కలెక్షన్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. మ్యూజిక్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది, అన్ని పాటలు సూపర్ హిట్. బంగారు, మళ్ళీ నీ ఇంట్రడక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మిమ్మల్ని ఒక్క నిమిషం వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ రాఘవేంద్రరావు సార్ని వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ అజయ్ భూపతి గారు ప్లీజ్ జాయిన్. సార్ ఒక్కసారి వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మాకు ఒక చిన్న స్పెషల్ పిక్ కావాలన్నమాట. అశ్విని దత్ సార్ని మరొకసారి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ గారు కలిసి మా టీంని బ్లెస్ చేస్తున్నటువంటి ఈ శుభతరుణంలో మాకు ఈ స్పెషల్ పిక్ కావాలి. ఆల్సో రిక్వెస్టింగ్ మా ప్రొడ్యూసర్ కిరణ్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ఎ పిక్. అలాగే ఆదిశేష్ గిర్రావు సార్, ఆదిశేష్ గిర్రావు గారిని కూడా ఈ పిక్చర్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతూ వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. Wow, such a beautiful picture this is. I think meeriddaru very blessed to have these, beautiful blessings from the legendary director and producer. Thank you very much Raghavendra Rao sir and Ashwini Dutt sir. I request you to please have your seat. Alage Adsesh Girrao garni vedik paine undavalsinదిగా request చేస్తూ ఉన్నాము. Raghavendra sir can have your seat sir please. Thank you very much. Ashwini Dutt sir కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. And of course ఆదిశేష్ గిర్రావు సార్, ఆదిశేష్ గిర్రావు గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. సో సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఈరోజు శ్రీనుని మంగని కలుసుకోవడం, వాళ్ళిద్దరికి సంబంధించిన కంటెంట్ చూడడం అండ్ ఘట్టమనేని జయకృష్ణ గారిని ఇలా పరిచయం చేస్తూ ఉండడం సార్, మీకు అభిమానులకి ఇది ఒక గిఫ్ట్ లాగా ఈరోజు అని చెప్పాలి. మీ మాటల్లో కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము ప్లీజ్. అందరికీ నమస్కారం.
ముఖ్యంగా మా రమేష్ బాబు, వాడు ఎక్కడున్నా ఆశీర్వదిస్తాడని అనుకుంటున్నాను. అలానే అన్నయ్య కృష్ణ గారు, ఈ సినిమా మా వాడిని జయకృష్ణని అమెరికా పంపించినప్పుడు నాతో ఒక మాట అన్నారు. వాడు చదువుకునేటప్పుడు అమెరికా నుంచి నాకు ఫోన్ చేసినప్పుడు పక్కనే ఆయన ఉండి, వాడికి న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీలో చదివేటప్పుడు ఫిల్మ్ యాక్టింగ్ కోర్స్తో పాటు ఏదన్నా సెకండ్ కోర్స్ చదవాలి అనుకున్నప్పుడు ప్రొడక్షన్ చేయరా అని చెప్పారు. ఆ రోజున ఫోన్ అయిపోయిన తర్వాత మాటల్లో కాకతాళీయంగా జయకృష్ణన్ కూడా అశ్విని దత్ గారితో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని ఎక్స్ప్రెస్ చేశాడు. ఆ తర్వాత దత్ గారితో ఈ మాట మాట్లాడటం, ఆయన కూడా వాడిని 2 సందర్భాల్లో కలవటం, అనేక డైరెక్టర్లతో కొన్ని కథలు వినటం, అది కార్యరూపం దాల్చకుండా 1 year అట్లానే గడిచింది. ఈ మధ్యలో జెమినీ కిరణ్ గారు అజయ్ భూపతి గారి కథ తీసుకొచ్చి ఇదేదో బాగుంది అని అంటే, నేను దత్ గారితో మాట్లాడబోయా, దత్ గారు యాక్సెప్ట్ చేస్తే ముందుకెళ్దామని అనటం, అలా అశ్విని దత్ గారు మాట్లాడి ఆ కథ విన్న తర్వాత చాలా బాగుందండి అని నాకు ఫోన్ చేయటం, అక్కడి నుంచి ఈ కార్యక్రమాలన్నీ మొదలైనాయి. దీనికి అశ్విని దత్ గారి ఏం కావాలన్నా అన్నీ డైరెక్టర్కి ఎక్సలెంట్ టెక్నికల్ సెటప్ అరేంజ్ చేశారు. ఆయన డైరెక్టర్తో అరేంజ్ చేసిన డైరెక్టర్తో పాటు ఎక్సలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. జీవి ప్రకాష్ కుమార్ అంటే కొత్త సౌండ్స్ వినిపిస్తున్నాయి అతని మ్యూజిక్లో. నాట్ ఓన్లీ కమర్షియల్ హిట్స్, జనరల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. ఈ సినిమాలో పాటలన్నీ ఒక్కో పాట జయించుకొచ్చినాక దత్ గారు వినటం బాగుందని యాక్సెప్ట్ చేసినాకే రికార్డ్ చేయటం, అలా ఒకదాని మీద ఒకటి. ఇప్పుడు మీరు రిలీజ్ అయిన 2 పాటలు కానీ, ఇప్పుడు మీరు చూసిన పాట కానీ, ఈ కాకుండా ఇంక 3 పాటలు ఉన్నాయి. ఒక్కొక్కడు వచ్చి ఆ పాట కన్నా ఈ పాట బాగుందండి, ఈ పాట ఇంకా బాగుందండి అని అంటాం. ఆయన మొన్న ఒకసారి అన్నాడు, 6 పాటలు బాగుంటాయిరా మన సినిమాలో. చాలా కాలం తర్వాత ఒక మంచి మ్యూజిక్ ఈ సినిమాలో వచ్చింది. ఈ సినిమా తీసేటప్పుడు ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్కి తగ్గకుండా ఓ పెద్ద సినిమాకి ఇచ్చే హంగులన్నీ, అయితే పాటలు కానీ, లొకేషన్స్ కానీ, లేకపోతే ఫైట్స్ కానీ, సపోర్టింగ్ స్టార్ కాస్ట్ కానీ అన్నీ కూడా దీనికి సమకూర్చారు. దానికి ప్రత్యేకంగా మా కుటుంబం తరపున అశ్విని దత్ గారికి అభినందనలు. ఆయన ఇవాళ రోజున కాదు, రాఘవేంద్ర దర్శకత్వంలో అగ్నిపర్వతంతో కృష్ణ గారితో అనేక విజయవంతమైన సినిమాలు తీశారు ఆయన. ఊరికి మనగాడు కానీ మాకు ఆ కుటుంబానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అలానే వైజయంతితో మా మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అప్పుడు కూడా అన్నయ్య దత్ గారిని అడగటం, రాఘవేంద్రతో ఆ సినిమా రాజకుమార్ తీయటం, ఒక న్యూ హీరోని ఇంట్రడ్యూస్ చేయటం, మళ్ళీ 3వ తరం అశ్విని దత్ గారు ఇప్పటికీ ఓపిక చేసుకొని యాజ్ ఎ రియల్ ప్రొడ్యూసర్గా నేను చూస్తున్నాను. ఒక 2 నెలలుగా షూటింగ్ లొకేషన్కి వెళ్ళటం, లేకపోతే ఎడిటింగ్ చూడటం, అన్ని విషయాలు దగ్గరుండి చూడటం. ప్రొడ్యూసర్లు వాళ్ళ ఊరికే డబ్బులు అరేంజ్ చేయటం దాకా కథ ఏంటి అదేమిటి చూడకుండా చేస్తున్నారు. బట్ ఈ సినిమా వరకు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈవెన్ ప్రమోషన్ దగ్గర నుంచి
అలానే సపోర్టింగ్ స్టార్ క్యాస్ట్లో హీరోయిన్గా రషా ఢడాని బాంబే నుంచి, వారి కుటుంబంతో నాకు చాలా ఐ హ్యావ్ లాంగ్ రిలేషన్షిప్ విత్ దెమ్, ఫ్రమ్ దేర్ గ్రాండ్ ఫాదర్, ఫ్రమ్ దేర్ పేరెంట్స్, ఎవ్రీబడి. She has accepted and is a professional artist, very cooperative to the production units. She has mingled with the entire unit team. Everybody is expressing that. అలానే మోహన్ బాబు గారు అడగగానే క్యారెక్టర్ ఏంటో తర్వాత చూద్దామని కథ విన్న బాగుంది. ఈ మధ్య ఏదో ట్రైలర్కి డబ్బింగ్ చెప్పి నిన్నే దుబాయ్ వెళ్తూ నాకు ఫోన్ చేశారు. చాలా బాగుంది, కుర్రాడు బాగున్నాడు, అమ్మాయి బాగుంది, మ్యూజిక్ బాగుంది, డెఫినెట్గా సానుకూల పవనాలు వేస్తున్నాయి అని చెప్పాడు. అలానే మోహన్ బాబు గారి తర్వాత నరేష్ కానీ, అలాగనే వాసుకి గారు కానీ ఇక్కడ ఉన్నారు, బ్రహ్మాజీ కానీ, చాలామంది స్టార్స్, అజయ్ ఉన్నారు. అంది మీకు ట్రైలర్స్ చూస్తుంటే ఆ రిచ్నెస్ కనిపించడానికి లొకేషన్స్ ఒక కారణం, డైరెక్టర్ ఒక కారణం అయితే డిఓపి జయకృష్ణ ఇక్కడే ఉన్నారు. డిఓపి చాలా బాగా చేశాడు వర్క్. టెక్నికల్ ఆస్పెక్ట్స్, డ్యాన్స్ మాస్టర్స్ కానీ, ఫైట్ మాస్టర్స్ కానీ, ఇంత మంచి ఇంట్రడక్షన్ ఇస్తున్నందుకు అశ్విని దత్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్, ఆర్ శేషగిరిరావు గారి మాటలు వినేసాము. అలాగే ఇప్పుడు డెఫినెట్గా ఈ కార్యక్రమానికి విచ్చేసి తన విషెస్ని ఈ టీం అందరికీ అండ్ మా శ్రీనుకి, మంగకి అందించడానికి మా చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మా డైనమిక్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రఘురామకృష్ణరాజు సార్కి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. శ్రీనివాస మంగాపురం చిత్రానికి సంబంధించి ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఈ పండుగలో భాగం పంచుకోవడానికి విచ్చేసినటువంటి మా ప్రత్యేకమైన అతిథి శ్రీ రఘురామకృష్ణరాజు సార్కి సాదరంగా ఆహ్వానం పలుకుతూ మా ప్రొడ్యూసర్ కిరణ్ గారు బొకేతో ఆహ్వానం పలుకుతారు. థ్యాంక్ యూ కిరణ్ సార్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సార్ ప్లీజ్. నాకు ఎంతో ఇష్టమైన ప్రొడ్యూసర్సు దత్ గారు, మిత్రులు కిరణ్ గారు, అలాగే డైరెక్టర్ నాకెంతో అజయ్ భూపతి నాకు బాగా కావలసినాడు. మొదటి సినిమాతోనే బాగా నిరూపించుకున్నాడు తన శక్తి. ఒక 1 year 2 years బ్యాక్ కృష్ణ గారి ఒక సంస్మరణ సభలో ఫస్ట్ టైం నేను ఈ అబ్బాయిని జయకృష్ణని చూడటం జరిగింది. బంగారు గారితో అన్న, బంగారు గారు భలే ఉన్నాడు ఈ కుర్రోడు, ఏం చేస్తున్నాడంటే న్యూయార్క్లో ఆ ట్రైనింగ్ అంతా అవుతున్నాడంటే చాలా బాగున్నాడు, తొందరగా హీరోయిన్ చేయండి అని చెప్పి నేను అప్పుడు బంగారు గారితో చెప్పడం జరిగింది. ఇంత ఫాస్ట్గా మన స్నేహితుడే ప్రొడ్యూసర్గా, ఇంకొక స్నేహితుడు శిష్యుడు లాంటి వ్యక్తి డైరెక్టర్గా ఇంత ఫాస్ట్గా ఈ సినిమా ప్రారంభం అవటం, పూర్తి అవటం చాలా సంతోషంగా ఉంది. కృష్ణ గారు లాంటి గొప్ప వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి మహానుభావుడు అని చెప్పొచ్చు కృష్ణ గారిని. అటువంటి వ్యక్తి మనవడు చేసిన ఫస్ట్ సినిమా, ఇందాక బంగారు గారు మాట్లాడుతూ ఉంటే కూడా వాళ్ళ అన్నయ్యని తలుచుకున్నప్పుడు చాలా ఎమోషనల్గా కూడా ఆయన ఫీల్ అయ్యారు. నిజంగా అన్నదమ్ముల అనుబంధం అంటే వాళ్ళని చూసి చాలా ఆనందపడాలి. ఇటువంటి మంచి మనుషులు, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉన్న వాళ్ళు చేసే ఈ సినిమా, రాఘవేంద్రరావు గారు చెప్పారు ఒక్క మాటలో, అక్కడ కొండ మీద వచ్చే డబ్బులు ఆ రేంజ్లో ఈ సినిమాకి రావాలి అని చెప్పి మంచి మనసుతో ఆయన
ఒక మంచి మాట చెప్పడం జరిగింది. అందరి అంచనాలను మించే విధంగా ఈ సినిమా చాలా బాగా ఆడాలని. టీజర్ చాలా బాగుంది, ఫైట్లు చాలా ఈజ్తో అద్భుతంగా చేశాడు జయకృష్ణ. ఇక హీరోయిన్ చాలా చక్కగా ఉంది, అందమైన హీరో, అందమైన హీరోయిన్, మంచి సినిమా, తప్పకుండా సూపర్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు మై డియర్ ఫ్రెండ్ అశ్విని దత్, హీరో జయకృష్ణ అండ్ హీరోయిన్ రషా, అండ్ టు మై డియర్ డైరెక్టర్ అజయ్ భూపతి అండ్ ద whole team. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ విషెస్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్ కృష్ణరాజు సార్కి. అండ్ ఎస్, ఇప్పుడు వేదిక పైకి మనందరికీ ఎంతో ఇష్టమైన ప్రముఖ దర్శకులు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సార్ని సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఈరోజు మా శ్రీనుని మంగని కలుసుకున్న ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ గారి విషెస్ని కూడా అందించవలసిందిగా కోరుతూ, తమ్మారెడ్డి సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. అందరికీ నమస్కారం. తెలుగు సినిమా అంటే మాకు తెలిసినాక తెలుగు సినిమాకు ఒక అందం, ఒక వన్య తెచ్చారంటే దత్ గారు. సినిమాకి గ్లామర్ తెచ్చారంటే ఒక ఎన్టీ రామారావు గారితో పాటలు పాడించి ఆ రోజుల్లో విచిత్రంగా చేశాడు. ఎవరి పిచ్చోడు అనుకున్నాం. అప్పుడు సినిమా రిలీజ్ అయినాక మమ్మల్ని పిచ్చోళ్ళని చేశాడు. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు మాస్టర్ క్రాఫ్ట్స్మెన్. తెలుగు సినిమాకే కాదు, భారత సినిమాకే ఒక రకమైన కొత్త ఒరవడి సృష్టించాడు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని సినిమాలు చేశారో దిక్కుమొక్కు లేదు. వీళ్ళిద్దరూ కలిసి అద్భుతాలు చేశారు. అలాగే మనకి ఎక్విప్మెంట్లో అద్భుతమైన కొత్త ఎక్విప్మెంట్లు కానీ సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఎప్పుడు చిన్న సెక్టర్, అంటే భారతదేశంలో తెలుగు రీజనల్ లాంగ్వేజ్ కాబట్టి చాలా దూరంగా ఉండేది. అటువంటిది ఏసీఎస్ వచ్చి ఎక్విప్మెంట్లో రెవల్యూషన్ తీసుకొచ్చింది. దాంట్లో భాగస్వామి అయిన మా కిరణ్ దీనికి ప్రొడ్యూసర్ అయ్యి, దత్ గారు అయ్యి, సరే మా కృష్ణ గారు పద్మాలయ సంస్థల గురించి మీకు అందరికీ చెప్పక్కర్లేదు. మా బంగారి కూడా కలిసి, వీళ్ళు ముగ్గురు కలిసి మా జయకృష్ణని పరిచయం చేస్తూ, అట్లాగే తడాని దడదళ్ళాడిస్తూ ఉంటుంది ఆ పిల్ల. వీళ్ళు అద్భుతంగా తీశారు. అయితే మాకు ఈ సినిమా జరుగుతున్నంతకాలం నన్ను కూడా ఏదో కొంచెం ఉన్నాను, పక్కన తిరుగుతూ ఉండేవాడిని. మా అజయ్ భూపతి వెనకాల తిరుగుతూ ఉండేవాడిని. మాకు ఎక్స్పీరియన్స్ దత్ గారికి కానీ, నేను కానీ, కిరణ్ కానీ, బంగారికి కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా ముసలోళ్ళం అయిపోయాం, పెద్దవాళ్ళం అనుకున్నాం. మాకు భయం ఏంటి తెలుసా? రాక్షసి స్వప్న ఈ సినిమా అయిపోయినాక ఏమంటుందో, ఈ ముసలోళ్ళంతా కలిసి ఏం తీశారంటుందో ఏమో అని ఒకటే టెన్షన్ పడుతూ ఉండేవాళ్ళం. మొన్న రష్ చూసినాక అంకుల్ సినిమా బాగుంది అంకుల్ అంది. అమ్మాయి నీకు నిజంగా నచ్చింది అన్న. నిజంగా నచ్చింది అంకుల్ అంది. దాంతో మేమందరం పరీక్ష పాస్ అయినట్టుంది. ఎప్పుడు మేము స్కూల్లో, మేమంతా కాలేజీల్లో, స్కూల్లో ఎగ్జాములు పాస్ అయిన లెవెల్లో మా స్వప్న గారు మాకు సర్టిఫికేట్ ఇచ్చారు. సో వీళ్ళందరూ కలిస్తే గొప్ప సినిమా వస్తుందని మాకు తెలుసు, కానీ నిజంగా వచ్చింది. రాఘవేంద్ర గారు ఒకసారి నాకు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే, అరే ఈ సినిమాకి ఎప్పుడు ఒక బ్యాక్ డ్రాప్ ఉండాలరా, అది ఒక క్యారెక్టర్ అవ్వాలరా అంటూ ఉండేవారు. ఒకటి రెండు సార్ మీటింగుల్లో. ఈ సినిమాకి నేను అజయ్ భూపతి విసుక్కునేవాడిని. నేను ప్రతిసారి ఒక కొత్త లొకేషన్ చూపించి, కొత్తది అంటే ఏందా ఈ సినిమా ఏంటి, ఈ లోకం ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు బడ్జెట్ అని రోజు గొనుక్కునేవాడిని, అతని మీద ఇసుక్కునేవాడిని, చేసేవాడిని. కానీ ఎప్పుడైతే రష్ చూసానో అసలు పిచ్చెక్కిపోయింది, మచ్చడగొట్టేశాడు. కెమెరామెన్ జయకృష్ణ గుమ్మడి జయకృష్ణ, ఆయన ఇరగదీశాడు. సో ఎక్కడికక్కడ ఈ సినిమాని మనం ఎంత అనుకున్నామో అంతకంటే ఎక్కువ ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ అద్భుతంగా చేశారు. మా జయకృష్ణ వచ్చినప్పుడు బాగా సిగ్గుపడతా ఉండేవాడు. ఏమయ్యా కొంచెం ఓపెన్ అప్ అవ్వయ్యా అంటే ఎట్లా చేస్తారనేవాడు. కొంచెం గుణుగేవాడు, నా మీద తిట్టాడు కూడా, తిట్టుకున్నాడేమో కూడా నాకు తెలియదు.
సినిమా ఒక 2 షెడ్యూల్ అయిపోయినాక అసలు ఆయన విశ్వరూపం చూపించాడు కృష్ణ గారి లాగానే. సో ఈ సినిమా డెఫినెట్గా అందరినీ అలరిస్తుంది, అలరించాలి. కృష్ణ గారు నాకు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఏమయ్యా మా రమేష్ కొడుకయ్యా హీరో అవ్వాలి. అవుతాడు సార్, బ్రహ్మాండంగా అవుతాడు సార్. ఏమో నేను చూస్తానో చూడను అనుకుంటా, నేను చూడకుండానే వెళ్ళిపోయారు. బట్ ఆయన ఎక్కడున్నా కానీ డెఫినెట్గా మా జయకృష్ణని ఆశీర్వదిస్తారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని, అవుతుందని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ తమ్మారెడ్డి భరద్వాజ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్, శ్రీనివాస మంగాపురానికి సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి పాటలు మంగా మంగా కానీ, ఎల్లలే కానీ, అలలే కానీ, అండ్ అఫ్ కోర్స్ ఈరోజు రాఘవేంద్రరావు గారు చేతుల మీదుగా లాంచ్ చేసుకున్నటువంటి పేలిపోతుందే కానీ, ఇలా ప్రతి పాటని చాలా చాలా బ్యూటిఫుల్గా కంపోజ్ చేసి ఆల్రెడీ శ్రీనివాస మంగాపురం చిత్రాన్ని ఒక మ్యూజికల్ హిట్గా నిలబెట్టేశారు అని చెప్పాలి మన జీవి ప్రకాష్ కుమార్ గారు. నిజంగా అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి డెఫినెట్లీ ఒక పెద్ద ఎసెట్ అని చెప్పాలి. మరి అటువంటి జీవి ప్రకాష్ గారు ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు, బట్ మనందరినీ మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఒక వీడియో బయటని పంపించడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా చూసేద్దాము ఆన్ స్క్రీన్. So today is the special launch for Srinivasa Mangapuram. There's an event happening. So best wishes to the whole team. Both the songs have come out very, very well. The audio, thanks to Ajay Bhupati sir, Ashwini Dutt sir, Kiran sir, and then the whole team, and wishing the hero and heroine the best of luck. And special event today, so I'm missing the event, but best wishes to the whole team. This is going to be one special film for the hero and the heroine for the launch, and a special song is also launching today. Need your best wishes. Thank you. థ్యాంక్ యూ సో మచ్ జీవి ప్రకాష్ గారు. డెఫినెట్గా మేమందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి లవ్ స్టోరీస్కి మీ మ్యూజిక్ ఎంత బ్యూటిఫుల్గా ఇస్తారో మా అందరికీ తెలుసు, కాబట్టి వీఆర్ జస్ట్ వెయిటింగ్ టు ఎంజాయ్ దిస్ ఫిల్మ్ విత్ యువర్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఈరోజు శ్రీనివాస మంగాపురం చిత్రానికి సంబంధించి ఇక్కడ ఈ చిత్రానికి వర్క్ చేసినటువంటి చాలామంది టెక్నీషియన్స్ వచ్చారు, అండ్ ఐ కెన్ సీ చాలామంది యాక్టర్స్, ఆర్టిస్టులు వచ్చారు. అయితే డెఫినెట్గా అందరి మాటలు వినడానికి మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి, ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కూడా ఎదురు చూస్తాం కాబట్టి. కాకపోతే ఈరోజు డెఫినెట్గా ఈ చిత్రం గురించి మనం ఆర్టిస్టుల గురించి మాట్లాడుకోవాలి అని అంటే శ్రీనుతో పాటు, మంగతో పాటు మనం మన లెజెండరీ మోహన్ బాబు గారిని కూడా చూడబోతున్నాము. అండ్ అఫ్ కోర్స్ మా నవరస రాయ నరేష్ గారిని చూడబోతున్నాం, నరేష్ విజయకృష్ణ గారు. సో వారిని కూడా చూడబోతున్నాము. సో ఇటువంటి లెజెండరీ యాక్టర్స్ని చాలా చాలా మంచి పాత్రల్లో చూస్తూ, అయితే ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళలో మాత్రం ఒకళ్ళ స్పీచ్ని మేము ఖచ్చితంగా వినాల్సిందే, ఎందుకంటే ఆవిడ ఈ చిత్రానికి సంబంధించి ఆడపడుచు కాబట్టి. వాసుకి గారు వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. వాసుకి మ్యామ్ ఈ సినిమాలో మరొక చాలా అద్భుతమైన పాత్రలో, నిజం చెప్పాలి అంటే ఈ చిత్రానికి ఆడపడుచు లాంటి వాసుకి గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఆవిడ మాటల్ని మా అందరి కోసం అందించవలసిందిగా. హలో ఎవ్రీవన్. అసలు స్పీచ్ ఏం తయారు చేయలేదు, అండ్ ఇంతమంది లెజెండ్స్ ముందు మాట్లాడాలంటే ఐఎమ్ నాట్ దట్ గ్రేట్, బట్ ఐల్ ట్రై వాట్ ఎవర్. This movie is a very special movie actually to me, because I'm not doing that regular upma making amma role, first thing. So the second one would be Ajay Bhupati garu. I like the way he narrated the script, and he's I mean, initially Ajay garu మీ గురించి చెప్పాలి, మిమ్మల్ని చూసిన వెంటనే యాక్చువల్లీ ఐ గాట్ స్కేర్డ్. ఎందుకో భయం వేసింది, ఎందుకని కూడా తెలియట్లేదు. ఐఎమ్ నెవర్ స్కేర్డ్ యాక్చువల్లీ, బట్ మిమ్మల్ని చూడంగానే ఫస్ట్ కొంచెం భయంగా ఉంది. నరేషన్ అంతా బాగానే ఉంది, కానీ సైన్ చేయాలా, ఈయన్ని చూస్తే కొంచెం స్కేరీగా ఉన్నారే అనుకున్నా. బట్ ఎంత ఆపోజిట్గా ఉన్నారు మీరు దాని తర్వాత సెట్స్లో అంటే ఐ కాంట్ సే. సో డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. సో ఐఎమ్ సో సారీ ఫర్ దాట్, బట్ యు ఆర్ సచ్ అ స్వీట్ హార్ట్, అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ దత్తు అంకుల్ గురించి చెప్పాలంటే లైక్ హీ ఈజ్ ఆల్రెడీ లైక్ మై ఫ్యామిలీ. సో ఫస్ట్ నన్ను అగైన్ రీఎంట్రీ అని తీసుకొచ్చింది స్వప్న.
థ్యాంక్స్ స్వప్న ఫర్ దాట్. సో అండ్ దత్తు గారి గురించి చెప్పాలంటే ఇంకా హీస్ జస్ట్ లైక్ మై ఫ్యామిలీ. సో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్. మూవీ గురించి చెప్పాలంటే దిస్ మూవీ ఈజ్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ love, emotion, action, and all of it. And my character in this is a perfect blend of authority, power, and love, I would say. Apart from that, JK, it was so good to work with you. And Rasha, you're a sweetheart. Seriously, I'm so happy to be here, and I'm sure this movie will not disappoint you, and it's going to be a wonderful family entertainer. And thank you so much for all those distinguished guests here and all the legends here for gracing this occasion. Thanks a lot. Thank you so much, Vasuki ma'am. Thank you. Very much looking forward to see you in the film. అండ్ ఎస్, శ్రీనివాస మంగాపురం చిత్రానికి సంబంధించి ఇప్పుడు మనం వేదికపైకి ఈ చిత్రాన్ని మనందరికీ చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్ ద్వారా అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ కిరణ్ గారికి స్వాగతం పలికే టైం వచ్చేసింది. సో లెట్ మీ వెల్కమ్ ప్రొడ్యూసర్ కిరణ్ సార్ ఆన్ టు ద స్టేజ్. సార్ ప్లీజ్ రండి సార్. ఒక్క ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు మీ మాటల కోసం. సో డెఫినెట్గా పి కిరణ్ గారు అంటే తెలియని వారు, ఆయన అందించిన చిత్రాల్ని మనం ఎంజాయ్ చేస్తూనే వచ్చాం ఇప్పటి వరకు. సార్ నామినేషన్ ఇటు తీసుకొచ్చారు అనమాట. అజయ్ భూపతి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడతానని అన్నారు కాబట్టి నా మైక్ కూడా అజయ్ భూపతి సార్ వైపు వచ్చేసింది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రిక్వెస్టింగ్ శ్రీనివాస మంగాపురం చిత్రాన్ని ఇంత అత్యద్భుతంగా తీర్చిదిద్ది మా సీనుని మంగని మనందరి ముందుకి తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ అజయ్ భూపతి గారికి వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము. సో హియర్ వి హ్యావ్ అజయ్ భూపతి గారు. హలో, అందరికీ హాయ్, మీడియాకి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పారు, ఒక పక్కేమో అశ్విని దత్ గారు, ఒక పక్క కిరణ్ గారు, ఇంకో పక్క ఆదిశేషగిరిరావు గారు, కనిపించిన నాలుగో సింహమాకు స్వప్న గారు. యాక్చువల్లీ టుడే ఇండియాస్ బిగ్గెస్ట్ టాప్ లేడీ ప్రొడ్యూసర్ స్వప్న గారే. అది 100% ఒప్పుకుని తీరాలి. యూనో, శ్రీనివాస మంగాపురం ఇలాగా కొత్త వాళ్ళను కంటే కృష్ణ గారు మనం లాంచ్ చేయాలి అని నన్ను పిలిచినప్పుడు, సో అంటే నేను RX100 తీసుకొచ్చాను కదా, పెద్ద టెన్షన్ అయితే లేదు. కానీ అంటే ఫ్యామిలీ హీరో అంటే చాలా వెయిట్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అందులో వెనక దత్తు గారు ఉన్నారు, దత్తు గారు ప్రజెన్స్. అండ్ కృష్ణ గారు అంటే మామూలు విషయం కాదు. నేను ఆయన్ని కలిసింది ఒక్కసారి, కానీ ఆయన గురించి విన్నదైతే చాలాసార్లు చాలామంది దగ్గర ఇండస్ట్రీలో ఎవరైనా కొంతసేపు కూర్చుని సీనియర్ హీరోస్ గురించి మాట్లాడుకుంటే కృష్ణ గారి గురించి డిస్కషన్ రాకుండా ఎండ్ అవ్వదు. ఆయన్ని ఎక్కడ ఎవరు బ్యాడ్గా మాట్లాడు నేను ఇప్పటి వరకు అసలు చూడలేదు, వినలేదు. ద రియల్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎక్కడో తిరుపతి నుంచి 50 కిలోమీటర్స్ లోపల పులిగొండ అనే ఒక ప్లేస్లో షూటింగ్ చేస్తూ ఉండగా నేను రోడ్డు మీద నుంచునున్న ఒక ఆటో అతను వెళ్తున్నాడు సార్. ఆపి నా దగ్గరికి ఎవరు షూటింగ్ అన్నాడు. అలా నేనే కృష్ణ గారు మనోడు హీరో అన్న. అతను చేయి చూపించాడు, కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ, ఇక్కడ పచ్చబొట్టు రాసుంది అనే షాక్ అయ్యా. ఎక్కడ తిరుపతి, ఎక్కడ అది. అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు కృష్ణ గారికి. అండ్ ఆయన అంటే నాకు పర్సనల్గా ఎందుకు ఇష్టం అంటే, నో రిస్క్ నో స్టోరీస్ అని నేను మొన్న ఒకటి ఏదో పోస్ట్ పెట్టా. ఆయన చేసినంత రిస్క్ ఏ హీరో కూడా చేసుండ్రు. ఐ థింక్ టెక్నికల్గా కానివ్వండి, లేకపోతే స్టోరీ వైజ్గా కానివ్వండి, పోటీతత్వం కానివ్వండి, అవతల వాళ్ళతో ఎదురుగంటే ఎదగాలి, నేనే ఉండాలి అనేది. ఐ థింక్ జేక్స్ కనిపించడు, కానీ జేక్స్లో కూడా ఖచ్చితంగా ఉన్నాయి సార్ అవన్నీ. నేను జయకృష్ణలో అతను చాలా పెద్ద హీరో అవుతాడు జయకృష్ణ.
అంటే అందరూ అనుకుంటారు వాసుకి గారు అన్నట్టు నేనేమో పైకి కనిపించడానికి చాలా క్రూరంగా చాలా ఫాస్ట్గా కనిపిస్తా, తను స్లోగా ఉంటాడు, తను నాకన్నా ఫాస్ట్. సార్ రాఘవేంద్రరావు సార్ తను మామూలుగా కాదు సార్ అసలు. అంటే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. మీరు చూసారు ఫైట్స్, డ్యాన్స్. మొన్న మేము మంగ సాంగ్ రిలీజ్ చేశాము, అందులో డ్యాన్స్ చూశారు. ఫస్ట్ అల్లెల్లేలో ఇద్దరు గ్రేస్ చూశారు. అండ్ ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి సార్. నేనేంటంటే సార్ ఎప్పుడు కూడా నా సినిమాలో మ్యూజిక్ చాలా బాగుండాలని కోరుకుంటాను. నేను RX-100 మ్యూజిక్ కూడా ఎంత పెద్ద ఇట్టో తెలుసు, మంగళవారం బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలుసును. 100% చెప్తున్నా, శ్రీనివాస్ మంగాపురం ఆడియో బ్లాక్ బస్టర్. నేను ఇంకా వచ్చే 3 సాంగులు కూడా నేను ఫస్ట్ ఎప్పుడు ఒక ట్యూన్ ఏదైనా వచ్చిన వెంటనే తీసుకుని దత్తుగారి దగ్గరికి వెళ్తాను అనమాట. ఫస్ట్ దత్తుగారి దగ్గరికి వెళ్ళి అది ముందు ప్లే చేస్తా. ఫస్ట్ 2 సాంగ్స్ వచ్చిన వెంటనే ప్లే చేసా. ఆయన అన్నారు మన సినిమా ఆడియో హిట్ అమ్మా అన్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉందని. నాకు ఎవ్రీడే దత్తుగారు ఫోన్ చేస్తారు. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే ఆయన తీసిన సినిమాలన్నీ గుర్తొస్తాయండి నాకు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి నేను అసలు పుట్టడం కూడా పుట్టలే. లెజెండరీ ప్రొడ్యూసర్ ఆయన డైలీ ఫోన్ చేసి నాకు ఏంటి వర్క్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి ఇవన్నీ అంటే ఒక పక్కన అంటే అశ్విని దత్ గారు లాంటి ఆయన డైలీ నాకు ఫోన్ చేస్తున్నారనే ఒక హ్యాపీనెస్, అచీవ్మెంట్, నేను సాధించిన అచీవ్మెంట్ కూడా గుర్తొచ్చి ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటూ ఉంటాను అవి. అండ్ టెక్నీషియన్స్ అండ్ రాషా, జేక్స్ అండ్ రాషా, నేను ఇద్దరితో చాలా చాలా ఎంజాయ్ చేశాను వర్క్. నేను అందులో కొత్త వాళ్ళంటే కొంచెం ప్రెజర్ ఉంది, కానీ నాకు నిజంగా వీళ్ళిద్దరి వల్ల నాకు ఇంత కూడా ప్రెజర్ లేదు. రాషా వెరీ గుడ్ యాక్ట్రెస్, ద బెస్ట్. తను నేను పనిచేసిన హీరోయిన్లో నేను చాలాసార్లు చెప్పే తనకి. అండ్ తను ఏంటనేది ఇంకా ముందు చాలా మాట్లాడతాను, నేను చాలా చెప్తా. అండ్ జేక్స్ గురించి కూడా ఇంకా చాలా చెప్పాలి, ముందు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి నేను మంచి అయితే చెప్పను, మీ గురించి ఏదేది బ్యాడ్ ఉందో మొత్తం అదే చెప్తా మొత్తం అందరికీ. లేదు జేక్స్ చెప్తున్నా నేను, చాలా కసితో ఉన్నాడు జేక్స్. అండ్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది, ఏ యాంగిల్లో అయినా సరే చాలా బాగుంటుంది. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు రాషా అండ్ జేక్స్ పోటీ పడి యాక్ట్ చేశారు చెప్తున్నా. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఏంటని మీ స్క్రీన్ మీద చూస్తే తెలుస్తుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి కూడా. జీవి నేను ఇది మ్యూజికల్ మూవీ చేద్దాం అనుకుంటున్నాను అని అనగానే నీకు ఎన్ని సాంగ్స్ అని అన్నారు. ఫస్ట్ 7 సాంగ్స్, ఒకటి వద్దు అనుకున్నాం, ఇప్పుడు 6 సాంగ్స్ ఉన్నాయి సార్. తను ఎనీ ట్యూన్ 2 అవర్స్ అండి అంతే. అల్లెల్లే ట్యూన్ 2 అవర్స్, మంగ ట్యూన్ 2 అవర్స్, ఎనీ ట్యూన్ 2 అవర్స్లో తెచ్చుకున్నాను. జీవి అండ్ జేక్స్, జయకృష్ణ గుమ్మడి కెమెరామెన్ కూడా. కంప్లీట్ అవుట్డోర్ తీసిన సినిమా అండి ఇది. అంటే కొన్ని హైదరాబాద్లో షూట్ చేసాం, ఒక హౌస్ కానీ ఇవి కానీ. అది ఎసెన్స్ అంతా కూడా మీకు మూవీలో కనిపిస్తుంది. ఒక రగ్గడ్ వేలోనే ఉంటూ ఒక సైన్ ఉంటుంది సినిమాకి, మూవీకి. ఇది 2 బ్యాక్డ్రాప్స్ నడుస్తుంది. అది ఏంటనేది ట్రైలర్లో మేము రివీల్ చేసాం. ట్రైలర్ కూడా కొన్ని రోజుల్లో రాబోతుంది. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, ఎవ్రీ టెక్నీషియన్, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లిరిసిస్టులు కూడా. ఇప్పుడు ఈ టెంపుల్ సాంగ్ రాసింది చంద్రబోస్ గారు, మొన్న ఒకటి రాసింది కాసర్ల శ్యామ్, అండ్ ఇంకా శ్రీమణి గారు, చాలామంది ఉన్నారు ఇంకా రాసిన వాళ్ళు. ఇంకా ముందు రాబోతున్నాయి సాంగ్స్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, పేరున ఎవ్రీ టెక్నీషియన్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మోహన్ బాబు గారు, ఆయన గురించి నేను నెక్స్ట్ ఫంక్షన్లో మాట్లాడతా. నిన్నే మాట్లాడా ఫోన్లో ఆయనతో, చాలామంది మాట్లాడాల్సింది ఆయన గురించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సూపర్ అజయ్ భూపతి గారు, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీ స్టైల్ ఆఫ్ టేకింగ్లో, రా అండ్ రియలిస్టిక్ టేకింగ్లో మేమందరం శ్రీనివాస మంగాపురం చిత్రాన్ని ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్, ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారు ఉన్నారు, వారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. శ్రీనివాస మంగాపురం చిత్రంలోని మంగ అనే పాటని మనందరికీ అందించినటువంటి నేషనల్ అవార్డు విన్నింగ్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సార్, అందరికీ నమస్కారం అండి. ఇందులో ఇప్పటికే హిట్ అయిన ఆ మంగ అన్న సాంగ్ని రాయడం జరిగింది. ఆ సాంగ్ రాయడానికి నన్ను పిలిచినప్పుడు డైరెక్టర్ గారు అజయ్ భూపతి గారు 1 గంట సేపు మాట్లాడితే
ఆ గంటలో 50 నిమిషాలు హీరో హీరోయిన్ల గురించే మాట్లాడండి. మా జయకృష్ణ ఇట్లా, మా జయకృష్ణ అట్లా, మా రాషా ఇట్లా. అప్పుడు నాకు ఫస్ట్ లుక్ కూడా చూపించారు రాషాది ఆ ముద్ద మందారంతో. చాలా మంచి పేరు, మీకు మంచి డెబ్యూ. మీకు కూడా అంటే ఒక రాఘవేంద్రరావు గారు లాంటి చేతుల మీదుగా మహేష్ బాబు గారు ఇంట్రడ్యూస్ అయితే మీ చేతుల మీద తను ఇంట్రడ్యూస్ కావడం అనేది గురువుగారి ఆ లెగసీని మీరు కంటిన్యూ చేస్తూ ఈ ఫ్యామిలీకి ఒక అత్యద్భుతమైన హీరో పరిచయం కాబోతున్నాడు. తనకి పెద్ద హిట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నేను. ఆ కృష్ణ గారి గురించి ఎవ్వరూ తలుచుకున్న ఇండస్ట్రీలో మంచి మనిషి అంటే కేర్ ఆఫ్ కృష్ణ గారే. అసలు ఆ మంచితనానికి, ఆ ధైర్య సాహసాలకు మారుపేరు. ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్న మీకు ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ మంచి ట్యూన్ ఇచ్చారు జీవి గారు కూడా. మంగా హే మంగా అన్న పాట, అందులో మీ డాన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ గ్రేస్, బై ద వే నాకు ఒక ఎపిసోడ్ కూడా చూపించారు. మీరు ఆ టెంపుల్లో ఆ హీరోని రక్షిస్తూ ఉండే ఒక ఎపిసోడ్ కూడా చూపించారు. ఫైట్స్ కానీ మీ యాక్షన్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. మా ప్రేక్షకులు, మా ఫ్యాన్స్ అందరు ఖచ్చితంగా చూడబోతున్నారు, విట్నెస్ చేయబోతున్నారు. ఎందుకంటే నేను ముందే చూసినా కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నా. నాకు అవకాశం వచ్చినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అశ్విని దత్ గారు, కిరణ్ గారు ఫోన్ చేసి మరి ఈ పాట నీ స్టైల్లో నీ పదాలు పడాలి, నువ్వైతేనే ఖచ్చితంగా రాయాలి అని చెప్పి నన్ను పిలిచి మరీ రాయించినందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, హే మంగా దేవతవే ఖచ్చితంగా, ఏ లోకం నుండి ఊడి పడ్డావే మంగా, హే మంగా శ్రీనునే కరుణించంగా, ఈ 7 కొండలు చేరి ఉంటావే మంగా. చూసే కళ్ళే నావే మంగా, నవ్వే పళ్ళే నావే మంగా, మొత్తం ఒళ్ళే నాదే దాచేసుకుంటానే మంగా, గుండె కొట్టిస్తానే పొర్లు దండాలు పెట్టిస్తానే మంగా, నీకై వస్తున్నానే ప్రేమిస్తున్నానే. మరి సీనుగాడు మంగ కోసం ఏ విధంగా తిరుపతి వీధుల్లో రచ్చ చేశాడో మనం శ్రీనివాస మంగాపురంలో చూసుకోబోతున్నాం. మరొకసారి సంగీత దర్శకులు జీవి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కాసుల శ్యామ్ గారు. అదిరిపోయే పాట మీ స్టైల్లో చక్కగా మేమందరం ఎంజాయ్ చేస్తున్నాం పాటని. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి మంగా అంటూ మంగని తలుచుకున్నాక మంగని పిలిచే టైం కూడా వచ్చేసినట్టే కదా. మరి ఎస్, ఈరోజు దేనికోసం అయితే మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము, ఆ మంగని మరొక్కసారి వేదికపైకి పిలిచి ఆ మాటల్ని వినబోతూ ఉన్నాము. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శ్రీనివాస మంగాపురం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి, తెలుగు తెరకి పరిచయం అవుతూ ఒక అద్భుతమైన తారగా వెలుగొందబోతున్నటువంటి మా రాషా తడానికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. Put your hands together to welcome the very beautifully talented Rasha Tadani onto the stage, our very own Manga from Srinivasa Mangapuram. Welcome Rasha. Requesting you to please speak for all of us. Namaste everyone. I want to thank all of you for coming, and I actually want to start by thanking Swapna ma'am, Ashwini sir, Kiran sir, and of course the captain of the ship, Mr. Ajay sir, for being the captain, Ajay sir. And thank you for thinking of me for this film, because it's truly been an honor to work in this film. And of course JK has been, I think, the best co-star I could have asked for, always helped me, and everyone else. Vasuki ma'am was so much fun to work with, Mohan Babu sir, and everybody. So really thank all of you for being so welcoming and so warm with me. I don't know the language yet, but I'm trying very hard to learn it. And I know Kuncham, but I used to pick up as much as I could from Ajay sir and JK, and even JK sir. He has been so supportive and so amazing the entire time, and all of the assistant directors. I don't think I actually would have been able to do this film if I didn't have the help of 2 very special assistant directors, and that was Shri sir and Giri sir, who translated every single dialogue for me in English, Hindi, and explained every scene to me, and so did Ajay sir. So thank you, and thank you all the ADs.
And I mean, everybody is a fan of Mahesh Babu sir, and of course Krishna sir. And I'm so honored to be a part of this film. Thank you so much, and I hope to make all of you proud. థ్యాంక్ యూ సో మచ్ రాషా. సో మంగా, ఇప్పుడు ఒక్కసారి శ్రీను గురించి ఏమైనా చెప్తే వినాలనుకుంటున్నాము. టెల్ us సంథింగ్ అబౌట్ యువర్ శ్రీను. He's actually very funny, and he likes to play lots of games, and he's very funny. He will not show it, and even on set during the takes he would be like, you know, he would do like, he's very funny to work with. You are debuting in Telugu film industry, but you are already senior to Sinu there, right? But because you have Only already... one film. 2 maybe, yeah. Yeah. So how did that seniority help you with, working with Sinu? I don't think there was any seniority, to be honest. I think we helped each other. You know, we learned from each other. And he would help me with the language. He would help me with the dialogues. And he would actually tell me that, this is the expression. I think if you do it like this, it may be interesting. You know, so I got help from him as well. There was nothing like that. And I'm usually quiet, so, but yeah. Of course, I think you look so good together on screen, so we are eagerly waiting. But tell me one more thing. What is that one word that he taught you in Telugu? That's it. This is the last question. One word. I mean, he would teach me like whatever dialogues and all, but there's not one particular word. But one line, one word, anything is fine. I don't know. Andarki namaskaram, you might have already learned it, right? That before I came, I remember even the narration when I came to meet Ajay sir for the first time, I was like, Andarki namaskaram, because I wanted to be as respectful as possible. Right. So, but Ajay sir has been the true backbone of this movie. Super. Really, he has helped all of us actors, no matter how small or big our roles were. He was there for us more like a friend than the director. Super. And I think that's super special. Absolutely beautiful talking Thank to you. you so Thank much. you so Thank much, you. Rasha Tadani. Thank you. Please have your seat. Thank you very much. So that is Manga for you all. సో మంగగా మనందరం ఈ బ్యూటిఫుల్ టాలెంట్ని శ్రీనివాస మంగాపురం చిత్రంలో చూడబోతూ ఉన్నాము. సో రాషా తడానికి తెలుగు చిత్రంలో కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేస్తూ, అండ్ అఫ్ కోర్స్ మంగ మాట్లాడిన తర్వాత ఇప్పుడు డెఫినెట్గా మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఇంకొక స్పీచ్ డెఫినెట్గా సీను నుంచే రావాలి. మరి ఆలస్యం చేయకుండా ఘట్టమనేని అభిమానులందరినీ పలకరించడానికి శ్రీనివాస మంగాపురం చిత్రం ద్వారా శ్రీనుగా మనందరి ముందుకి వస్తున్నటువంటి ఘట్టమనేని జయకృష్ణ గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. హార్డీ వెల్కమ్ జయకృష్ణ గారు. అండ్ అందరికీ నమస్కారం. తాతయ్య కృష్ణ గారి బర్త్డే సందర్భంగా మీ అందరినీ కలవటం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. తాతయ్య నాకు దేవుడు లాంటి మనిషి అండి. యాక్చువల్లీ నేను మీకు ఆయన నాకు ఎంత నేను ఆయనకు ఎంత ఫ్యాన్ నేను మీకు వర్డ్స్లో చెప్పలేను. అండ్ ఐ హోప్ ఆయన ఈరోజు ఉండుంటే ఐ నో హీ వుడ్ హ్యావ్ బిన్ వెరీ హ్యాపీ టు సీ మీ లైక్ దిస్. అండ్ ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు ఎప్పుడు నాతో ఉంటాయని నేను భావిస్తున్నాను అండి. సో నా ఫస్ట్ సినిమా శ్రీనివాస్ మంగాపురం ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ అండి. 1 year బ్యాక్ నాకు అజయ్ గారు నరేషన్ ఇచ్చినప్పుడు ఐ సా ద ఎమోషనల్ డెప్త్ దట్ దిస్ మూవీ హ్యాస్. అండ్ నాకు ఇమీడియట్గా అనిపించిందండి నేను ఈ క్యారెక్టర్ చేస్తే ఐ విల్ ఛాలెంజ్ మై సెల్ఫ్ అండ్ ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ వే టు షో పీపుల్ దట్ నేను ఐఎమ్ హియర్ టు ప్రూవ్ మై సెల్ఫ్, నాట్ జస్ట్ టేక్ ద ఆపర్చునిటీ ఫర్ గ్రాంటెడ్. సో థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. ఐఎమ్ వెరీ లక్కీ టు వర్క్ విత్ యూ. అంటే ఫస్ట్ సినిమాకి మీలాంటి డైరెక్టర్ నాకు దొరకడం చాలా చాలా ఐఎమ్ జస్ట్ వెరీ లక్కీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్. దత్ గారు లెజెండరీ ప్రొడ్యూసర్. ఆయన తాతగారితో అగ్నిపర్వతం చేశారు, తర్వాత బాబాయ్తో రాజ్ కుమార్ చేశారు, ఇప్పుడు హీఈస్ లాంచింగ్ మీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్
థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ కిరణ్ గారు ఫస్ట్ ఆయనే నాకు అజయ్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ టు కిరణ్ గారు యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ మన బంగారు తాతయ్య, చిన్నప్పటి నుంచి ఫస్ట్ అంటే ఆయనే నాకు అసలు హీరో అంటే అవ్వాలని నాకు ఐడియా ఇచ్చింది ఆయన. ఎప్పుడు హీ పుష్ మీ ఇన్ ద రైట్ డైరెక్షన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య, వితౌట్ యూ నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు 100%. అండ్ కమింగ్ టు ద రెస్ట్ ఆఫ్ ద క్రూ అండి, మన డిఓపి జయకృష్ణ గారు, I would ask him so many questions every day on set and he would answer everything. నేను చాలా నేర్చుకున్నానండి మీ దగ్గర నుంచి ఈ సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ మూవీ హాజ్ అ వెరీ స్పెషల్ సోల్ టు ఇట్ అండి, మీ అందరికీ అది చూసినప్పుడు తెలుస్తుంది. అండ్ హీఈస్ ద వన్ హూ క్యాప్చర్డ్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అజయ్ గారు ఆఫ్ కోర్స్. అండ్ ఐ హోప్ టు వర్క్ విత్ యూ అగైన్ ఇన్ ద ఫ్యూచర్ మెనీ టైమ్స్. అండ్ మీరు తెలుగులో చాలా సినిమాలు చేయాలి. అండ్ నెక్స్ట్ ఆఫ్ కోర్స్ జీవి ప్రకాష్ కుమార్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్. All 6 songs in this movie will be blockbusters, Andy, for sure. I can tell you that. They'll do really well. Ippudu already meer 3 vinnaru and I hope meeku nachini. And the rest of the crew, whoever the ADs and everybody else, the camera assistants and everyone, they've all done a fantastic job and I'm very proud of what we've achieved together. And coming to the cast, of course, Rasha. Rasha is a brilliant actor, really, but more than that, I would like to say she's an amazing person and she has so much like positivity about her which makes everybody around her very happy, and it helped me a lot. And in our first cinema lo, she made me very comfortable. So thank you so much. And of course, many other legendary actors like Mohan Babu garu and Naresh garu, వీళ్ళందరూ they've really done a very good job on this movie. And చాలా అందరూ అంటే వాళ్ళ రోల్స్ని చాలా బాగా చేశారని నాకు అనిపిస్తుంది. అండ్ ఐ రియలీ థింక్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ద మూవీ అ లాట్. అండ్ ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ బాబాయ్ మహేష్ బాబు గారు. నేను బాబాయ్కి డై హార్ట్ ఫ్యాన్ అండి, అది నేను ముందు కూడా చెప్పాను. జై బాబు. అలాంటిది ఆయన నాకు ఈ సినిమాలో నా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు, టీజర్ కూడా లాంచ్ చేశారు, విచ్ అంటే ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అండ్ ఆయన నాకు ఎప్పుడు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉంటారు, మన సినిమాకి కూడా చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, విచ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అబౌట్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అండ్ యా, దట్స్ ఇట్. లాస్ట్లీ మా నాన్నగారు రమేష్ బాబు గారిని తలుచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ జయకృష్ణ గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సూపర్ స్టార్ కృష్ణ గారి బ్లెస్సింగ్స్తో, ఘట్టమనేని అభిమానుల బ్లెస్సింగ్స్తో, ఇక్కడికి విచ్చేసిన మా లెజెండ్స్ అందరి బ్లెస్సింగ్స్తో మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. లెట్స్ ఇన్వైట్ అవర్ ప్రొడ్యూసర్ కిరణ్ సార్ ఆన్ స్టేజ్ టు జాయిన్. ప్రొడ్యూసర్ కిరణ్ గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతూ రిక్వెస్టింగ్ డైరెక్టర్ అజయ్ భూపతి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అలాగే ఆల్సో రాషా తడాని టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ మా యాక్టర్స్ వడ్లమణి శ్రీనివాస్ గారు ప్లీజ్ వెల్కమ్. గిరిధర్ గారు, అలాగే మణికందన్ గారు ఇస్ హియర్. మణికందన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వాసుకి మ్యామ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అండ్ అఫ్ కోర్స్ సాయి సురేష్ గారు, ప్రొడక్షన్ డిజైనర్ సాయి సురేష్ గారు, అండ్ జయకృష్ణ గుమ్మడి గారు, ద డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్, ఎడిటర్ మాధవ్ గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెల్కమ్ టు ద టెక్నీషియన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, శ్రీనివాస మంగాపురం. అలాగే తమ్మారెడ్డి భరద్వాజ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. రఘురామ్ కృష్ణరాజు సార్, ఆదిశేష్ గిరిరావు గారు, కె రాఘవేంద్రరావు గారు, అందరినీ కూడా ఒక్కసారి వేదిక పైన మరొక్కసారి ఆహ్వానం పలుకుతూ మా దర్శకేంద్రులకి వెల్కమ్ సార్. Yes, the cast and crew of Srinivasa Mangapuram along with our legendary guests on stage unnaru. So
ఒక బిగ్ గ్రూప్ పిక్చర్ మీడియాకి అందించేద్దాము. ఒక బిగ్ గ్రూప్ పిక్చర్ ఫర్ ద మీడియా. ఒక్కసారి సౌండ్ కట్ చేయండి. థ్యాంక్ యూ. నారాయణ స్వామి గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నారాయణ స్వామి గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, కేక్ స్టేజ్ పైన ఈరోజు మనం సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఈనాటి మన శ్రీనివాస మంగాపురం కార్యక్రమంలో కేక్ కటింగ్ సెలబ్రేషన్స్. రాఘవేంద్రరావు గారు మీకు ఇష్టమైన పళ్ళన్నీ పెట్టారండి స్పెషల్గా మీకోసమే అన్నట్టు కేక్ పైన. Today's event is organized by UV Media and PRO is Vamsi Shekhar. So thank you so much one and all. And ఇవాళ ఈ కార్యక్రమంలో జాయిన్ అయ్యి ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా జరపడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన మా లెజెండ్స్ అతిరథ మహారథులందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అండ్ విషింగ్ శ్రీనివాస మంగాపురం టీమ్ వెరీ బెస్ట్. థియేటర్స్లో ఒక అద్భుతమైన సెన్సేషన్ని క్రియేట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. Thank you once again, Raghuram